హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్స్పైర్ కోచింగ్ సెంటర్ కొండమల్లపల్లి. ఎస్టర్డే రాసినటువంటి టీజీసెట్ గురుకుల ఎంట్రన్స్ 5th క్లాస్ ఎంట్రన్స్ టు 5th క్లాస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 5th క్లాస్ సంబంధించినటువంటి బుక్లెట్ కోడ్ సి ఉంది మన దగ్గర. దీనికి సంబంధించినటువంటి కీ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రామప్ప గుడిలో శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. గీత గీసిన పదానికి ఏకవచనం గుర్తించండి. శిల్పాలకు ఏకవచనం శిల్పం. సో ఆన్సర్ ఏ. సెకండ్ క్వశ్చన్, నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నాను. పై వాక్యంలో విశేషణంను గుర్తించండి. పై వాక్యంలో విశేషణము ఎర్రని. సో ఆప్షన్ బి. తథ్యము అనే పదానికి అర్థం ఏమిటి? తథ్యము అనే పదానికి అర్థం నిజము. ఆన్సర్ సి. ద్విత్వాక్షర క్వశ్చన్ నెంబర్ 4, ద్విత్వాక్షర పదములను గుర్తించండి. ద్విత్వాక్షర పదములు అంటే ఏంటివి? ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా రావడం. సో అలా ఉన్న ఆన్సర్ ఇందులో వచ్చేసి ఆప్షన్ బి, కిన్నెర మక్కువ. 5th క్వశ్చన్, శిల్పం పదానికి బహువచనం పదమును గుర్తించండి. శిల్పం బహువచనం శిల్పాలు. ఒకటి క్వశ్చన్ 2 సార్లు అడిగాడు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అండ్ 5th క్వశ్చన్ సేమ్ బోత్. ఒకసారి ఏకవచనం ఒకసారి బహువచనం అడిగాడు. నెక్స్ట్ 6th క్వశ్చన్, గోపి హైదరాబాద్కు వెళ్ళాడు. పై వాక్యంలో గీత గీసిన పదం ఏ భాషా భాగం? గీత గీసిన పదం గోపి. గోపి అంటే నామవాచకం, పేరును తెలియజేస్తుంది కాబట్టి ఆన్సర్ సి, నామవాచకం. 7th క్వశ్చన్, కింది పదాలలో సరైన పదాలను గుర్తించండి. కింద ఇచ్చినటువంటి పదాలలో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉన్న పదం ఏంటి అని అడుగుతున్నాడు. దాంట్లో ఆన్సర్ భారతదేశం, ఒత్తు భా. ఓకే, ఆప్షన్ సి. 8th క్వశ్చన్, క్రింది వాణిలో ద్విత్వాక్షర పదాన్ని గుర్తించండి. ద్విత్వాక్షర పదం 4th క్వశ్చన్ అండ్ 8th క్వశ్చన్ రెండు ఒకేలాగా ఉన్నాయి. ద్విత్వాక్షర పదం అని అడిగాడు రెండు కూడా. ఇందులో ద్విత్వాక్షర పదం గొడ్డలి. ఆన్సర్ బి. నెక్స్ట్, ఆదివాసులో ధైర్యం నింపింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి బి, కొమరం బి. పరమానందయ్య శిష్యులు ఎలాంటి వాళ్ళు? పరమానందయ్య శిష్యులు అమాయకులు. సో ఆప్షన్ సి. దేశమును ప్రేమించమన్నా డాష్ అన్నది పెంచుమన్నా. సో దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా. సో ఆప్షన్ డి. 12th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో పర్యావరణాన్ని పాడు చేస్తున్నది ఏది? కింద ఇచ్చినటువంటి ఆప్షన్ ప్లాస్టిక్, కాగితం, నార సంచులు, మట్టి పాత్రలు. సో ఇందులో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ప్లాస్టిక్. 13వ క్వశ్చన్ చూద్దాం. 13th వన్, ఈ క్రింది పదాలలో సరైన పదాన్ని గుర్తించండి. కింద ఇచ్చినటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. సేమ్ అలాంటి క్వశ్చన్ ఇక్కడ కూడా మనకి అడిగారు. 7th వన్, సరైన పదాన్ని గుర్తించండి. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆన్సర్ ఇస్ ఏ, ధర్మపర్వవు. 14th క్వశ్చన్, సంపదలు కలిగినప్పుడు వచ్చేవారు ఎవరు? శత్రువులు, బంధువులు, మిత్రులు, తనయులు. సో ఆన్సర్ వచ్చేసి బి, ఆప్షన్ బి, బంధువులు. తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది? 15th క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది? ఆన్సర్ సి, హైదరాబాద్. అచ్చులతో మొదలయ్యే 16th క్వశ్చన్, అచ్చులతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి. అచ్చులతో మొదలయ్యే పదం ఊయల. ఆటు అమహ అచ్చులు అంటాం, రిమైనింగ్ హల్లులు. సో అచ్చులతో మొదలయ్యే పదం ఊయల. 17th క్వశ్చన్, గుణాలను గురించి తెలియజేసే పదాలు ఏమంటారు? గుణాలను తెలిపే పదాలను ఏమంటారు? ఆన్సర్ సి, విశేషణము. బంగారం 18th క్వశ్చన్, బంగారం అనే అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి. ఇందులో వచ్చేసి రజతం అంటే వెండి, కంచు, అల్యూమినియం, హిమం. సో ఇది కొంచెం డౌట్గా ఉంది. యాక్చువల్గా హిమం అంటే మనం మంచు కూడా అంటాము, మేబీ అయి ఉండొచ్చు. ఇది ఒకటి కొంచెం డౌట్ ఉంది, చూద్దాం. బద్దెన రాసిన శతకం పేరేమిటి? 19th క్వశ్చన్, బద్దెన రాసిన శతకం పేరేంటి? సుమతి శతకం. 20th క్వశ్చన్, ఆ నుండి అమ్మహ వరకు గల అక్షరాలను ఏమంటారు? ఇప్పుడే చెప్పాను కదా, ఆ నుండి అమ్మహ వరకు అచ్చులు అంటారు. ఇంతవరకు తెలుగు 20 క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా ఈజీగా వచ్చింది. రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ డబుల్ అంటే ఐ మీన్ సేమ్ కాన్సెప్ట్ మీద 2 క్వశ్చన్స్ వచ్చాయి. చాలా ఈజీగా ఉంది. పార్ట్ బి, ఇంగ్లీష్ ఎలా వచ్చిందో చూద్దాం. ఐడెంటిఫై ద యాడ్జెక్టివ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ద ప్యాన్కేక్ సాట్ ఆన్ ద పిగ్స్ లాంగ్ నోస్. 21th క్వశ్చన్, హీ ఈజ్ ఆస్కింగ్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ మీన్స్ ఇంతకుముందు చేసిన తెలుగులో విశేషణం అంటాం కదా. సో ఇందులో ఏంటి అంటే ఆన్సర్ 21 వచ్చేసి లాంగ్. ఆన్సర్ ఈజ్ లాంగ్. 22nd క్వశ్చన్ ఆన్సర్, ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో ఆన్సర్ ఈజ్ ఏ. Next, 23rd one, rearrange the word into the meaningful sentence. In school, discipline maintains. So answer is D, maintain discipline in school. Option D. 24th question, which sentence is written in the future tense? So
It will rain tomorrow. Option is A. 25th question. Pick out the odd word. Pick out the odd word. Answer is D. Train. Answer is D. Train. 26th one. Identify the correct sentence. Raju ran fast but lost the race. రాజు చాలా ఫాస్ట్గా పరిగెత్తాడు కానీ అతను రేస్ ఓడిపోయాడు. సో ఆన్సర్ ఈస్ బి. 27th question. Identify the right word for the following description. An instrument for finding the direction. Finding the direction means answer is compass. Dikshuchi. 28th question. Complete the following sentence using the appropriate adjective. The tree is too dash to climb. Answer is A. Tall. Too tall to climb. చాలా పొడవుగా ఉన్నది. 29th question. Fill in the blank with suitable preposition. The carpet is dash floor. The carpet is on the floor. So answer is C. 30th question. Use appropriate pronoun to complete the given sentence. Pushpa is a good girl. Dash likes to help others. So answer is she. She likes to help others. Pushpa is noun. She is pronoun. 31. Choose the word opposite in meaning to the underlined word. How ugly it is. Underlined word is here ugly. Ugly means opposite word. He is asking opposite word. Opposite ugly. Opposite beautiful. Option is C. Next one, 32. Complete the sentence using the appropriate adjective. She likes dash balloons. Balloons. Slow, colorful, hard, fast. So answer is colorful. 32. Answer is colorful. 33. Identify the correctly spelled word. Answer is B. Children. నెక్స్ట్ వన్ ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చాడు ఇంగ్లీష్లో. సో 34th వన్ ఆన్సర్. వేర్ డిడ్ ద చిన్న గో. ద ఆన్సర్ ఈజ్ టు చాచాస్ షాప్. టు చిన్న వెంట్ టు చాచాస్ షాప్. దిస్ వన్ ఇస్. 35th వన్. వాట్ డిడ్ చిన్న వాంట్ టు బై. ఏం కొనాలనుకున్నాడు. హీ వాంట్ టు బై బెల్స్. Bells. Answer is bells. So answer B. 36th one. Who gave the money to Chinna? చిన్నాకి ఎవరు మనీ ఇచ్చారు. ఆన్సర్ ఈస్ డి. గ్రాండ్ ఫాదర్. హూ గేవ్ మనీ. గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ గేవ్ మీ ఎస్టర్డే మనీ. సో మనీ గ్రాండ్ ఫాదర్ గేవ్ మీ ఎస్టర్డే. సో హూ గేవ్. గ్రాండ్ ఫాదర్. 37th one. Why was Chinna shocked? The answer is his money was missing. He was shocked. His money was missing. Answer is here. So very simple. Next 38th question. Fill in the blank with the correct word. The squirrel's dash is bushy. So answer is D. Tail. Toka. 39th one. Complete the following sentence. A dash of flowers. So bucket of flowers. Bucket of flowers. 48th question. Write the plural form of the word potato. Answer is potatoes. Answer is D. Answer is D. 41 question. Complete the following sentence using the correct verb. Trisha dash writes to her cousin regularly. So answer is B. Trisha writes letters to her cousin regularly. Answer is writes. He, she, it. Verbs ki es gaani s gaani add అవుతుంది. So Trisha writes letters to her cousin regularly. 42 question. Replace the underlined word with suitable pronoun. Arjuna was one of the Pandavas. So answer is he. Pronoun. He is asking pronoun. Arjuna is noun. The pronoun is he. 43. Question number 43. Supply the missing letter. Sailor. So answer is
O-R, A. Answer is A. Fill in the blank with appropriate preposition. She has a bundle of stick dash her head. On her head. Option is D. 44 answer is D. Next one. 45th. Choose the correct word to fill in the blank. Hari packed a dash of grapes for lunch. So answer is bunch of grapes. 45th answer is D. Next, mathematics part C. 50, 754, 692, 300. Descending order. Descending order. So answer is 46th one. Answer is D. 47. Use the digit 6, 3, 7, 4 and form the smallest number. Smallest number. So answer is small to big 3, 4, 6, 7. So answer is A. Next one. Quotient form adjacent division. This the quotient is 55. This one is the quotient. Answer is D. In this question, this is the quotient, divisor, dividend. This is the remainder. So he asked about quotient. So answer is D. 49 one. 59 into 13. The answer is A. 767. 50th question. There are 160 bananas in the bunches of 6 each. How many bunches are there? So answer is 27B. We have to do division. 162 by 6. 6 2 ja 12. 6 7 ja 42. So answer is 27. Next one. 20,020. So many students are doing small mistakes here. We have to check the places. Ones, tens, hundreds, thousands, 10,000. So answer is D. 20,020. Next 52. The 3 students can sit a bench. The number of benches required for 40 students is. Actually answer is we have to do division. 40 by how many students? 3 students by 3. So answer getting we are 13.33. So either 13 or 14 answer. Next one 53. Number of weeks in a year. Answer is 52. Answer is 52. C. Answer C. 54th question. 750 ml plus dash equal to 1 liter. 1 liter is equal to 1000 ml. So by adding 250 we can get 1000. So answer is C. Answer is C. 2 times of which number will give you 350? 2 times means multiply with 2. So answer is B. 750 into 2 is equal to 350. 56th question. If 2 liters of cool drink is served to 8 members equally, then the amount of cool drink in glasses with 2 members equal to 2 liter is equal to 2000 ml. So 2000 by 8 equal to 250. But he is asking about 2 students. Each member, each one having 250 ml. So he is about asking 2 members. So answer is B. 250 plus 250, 500 ml. 250 plus 250 is equal to 500 ml. Answer is B. Next one, 57th question. 1 into 45 is equal to 45. 3 into 15 is equal to 45. What is the answer? Answer is C. 9 5 is 45. So have to get 45. 58th one. I lie between 50 and 60 when I am dividing by 7. There is a remainder of 1. Remainder 1. Who am I? So the following options we will get remainder 1. For example, take 57. 7 8 56. So we are getting 1. So answer is C. Answer is C. 57. There are 105 mangoes in a bag. If 5 mangoes are packed in one box, then how many boxes will be required? The answer is C. 21 boxes.
We have to do division. 5 2 5 1. So answer is 21 boxes. Which of the following is a leap year? The answer is 2012. Option B. 60th answer B. Next one, 61. If the cost of 1 kg sugar is 40 rupees, then the total cost of 2500 grams of sugar is 2500 grams. 2500 grams is equal to 2 kg 500 grams. Why? Because 1 kg is equal to 1000 grams. So we can write 2500 as 2000 plus 500. 2000 means 2 kg 500 grams. So 2 kg means 1 kg is equal to 40 rupees. 2 kg is equal to 80 plus half kg 20 rupees. 20. So total answer 100 rupees. So option is C. Option C. 100 rupees. 42. Difference between the greatest and the smallest numbers formed by using the digits 9 to 8. What is the greatest number by using 9 to 8? Greatest number is 982. 982. What is the smallest number? Opposite. Ascending order. So 289. So answer is 693. Option B. This is the greatest number, this is the smallest number we can form by using the numbers 9 to 8. So answer is B. Fraction of shaded part. Fraction of shaded, first in the denominator position we have to take total number of parts. 1, 2, 3, 4, 5, 6. Total number of parts 6. How many parts shaded? 1, 2. So answer is 2 by 6. A. Option A. 64th question. How many edges do brick shaped objects have? Edges means anchulu. So how many edges are there for brick? Brick means nothing but cuboid shape, right? So answer is D. 12 edges. Answer is D. 12 edges. One pen cost is 6 rupees. How much is the cost for 25 pens? One pen cost is 6 rupees. 25 pence cost is equal to 25 into 6, that is equal to answer is 150 rupees. Option B. 65 answer B. Next one, 66th question. In a school there are 10 members in first class, 12 members in second class, 15 members in third class, 18 members in fourth class, 20 members in fifth class. If each member has planted number of trees equal to their class number, then how many trees were planted in that school? This one answer is 251. How? So each student, first take one, first class 1. How many members are 10? So we have to take equal to their class number. Every student have to plant their equal to their class number. So first class. So how many trees each one? 1 tree. So total trees 10. Second class. Total 12 students are there. So each student equal their class. So each student have to plant 2 trees. So 12 to 24. Next one, third class. How many members? 15 members. So each student have to plant 3 trees. So 15 3 45. Next one, fourth class. Total number of students 18. So each student have to plant 4 trees. Fourth class 18. So 18 for 72. What about fifth class? 20 students. So each have to plant 5 trees. So 25 is 100. So total 251. That is the answer. ఒక్కొక్క విద్యార్థి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక్కొక్క విద్యార్థి తన తరగతి గదికి సమానమైన మొక్కలు నాటితే, సంఖ్యకు సమానమైన మొక్కలు నాటితే అన్నాడు కాబట్టి వాళ్ళ క్లాస్ ఎంత ఉంటే ఒక్కొక్క విద్యార్థి అన్ని మొక్కలు నాటాలి. సో ఆన్సర్ ఈజ్ 251. 860 centimeters, 860 centimeter is equal dash meter dash centimeter.
860. We can expand from 800 plus 60. So 800 means 8 meters. So 60 centimeter. 8 meter 60 centimeter. Answer is B. 1 centimeter. Sorry. 100 centimeter is equal to 1 meter. 100 centimeter is equal to 1 meter. 68th question. Use the digits 3, 4, 2, 9 and form smallest number. Smallest number. Answer is B. 2349. 69th question. What will be the next number in the given series? What will be the next number in the given series? 1, 3, 5, 7. The next number is 9. Odd numbers 1, 3, 5, 7, 9. 17th question. One smiley is equal to 4 students. How many smileys are here? 1, 2, 3, 4. So 4 into 4, 16. Answer is D. 70th question. Answer is D. Next, environmental science, part D. 71 question. Our Telangana state animal, deer, option B. Who is Dr. Salim Ali? Is the scientist, ornithologist. So answer is B. Ornithologist, Pakshi Shastravetta. 73. Which is the or identify the largest flower in the world. Largest flower in the world. Regular question. This one is every time asking this one. Rafflesia. 73 one. Rafflesia, option B. 74th question. In plants like Nerium, rose, etc., multiple stem arise from the base. They are called shrubs. Podalu. Shrubs. Answer is B. Next one. Saina Nehwal and PV Sindhu are Indian players who play dash sports. Badminton. 71. 75 one. Badminton. C. 75th one. Badminton. 76th one. The hospitals where animals are treated are called veterinary hospital. Pashu Vaidyashala. 77th question. Identify north direction from the above figure. From the above figure, north direction is B. So answer B. 78th question. Which authority in the Mandal issues food security card, also known as ration card? The correct answer is Tahsildar. D. 78th one. D. 79th question. What is the direction toward your right side if you are stand in your place in the classroom facing the rising sun? So answer is south. South. 80 question. Which city is called as the city of lake? Answer is Udaipur. In Telangana state, a group of mandals make a district, Jilla. 82 question number. The villages that have 100% coverage with sanitation facilities and toilets in all the houses gets Nirmal Puraskar. Answer is Nirmal Puraskar, option A. 83 question. The UNESCO site Ramappa Temple is located in which erstwhile district of Telangana state? Answer is Warangal. The animals which lay eggs, incubate and bring up the young ones are called oviparous. Option D. 84. Option D. 85. At present, only parents and their children live in the most of the families. These are called nuclear families. Option B. 85. 86 question. Considering victory and defeat to be equal is called sportsman spirit. Option A. 87 question.
How does a snake recognize the sound? Through skin. Option D. Question number 88. A male tailor bird waves the nest. Second one, female lays eggs in it. So both are correct. Option is B. Both 1 and 2 are true. Option is B, correct one. 89. Thousands of bees live together in the hive. That's why they are called social insects. Option is D. 89 option is D. 90. Question number 90. Various types of animals, birds, insects, plants and trees existing in one place is called biodiversity. Option A. It's completed. Next one, mental ability, part E. 91 question. Find the missing number. Check here. The problem is 7 2 42 3 9 1 18 2. So what is the missing number in the question mark place? Check this relation. 7 into 3. Multiplication. 7 into 3 into 2. 7 3 ja 21. 21 2 ja 42. This is the relation. Check this one. 9 into 2 into 1. 9 2 ja 18. 18 1 ja 18. Next one. As well as same. 5 into 3 into 1. 5 3 ja 15. 15 1 ja 15. So answer is B. What will come? 92 question. What will come in the question mark place? So observe the figures. In the first row, filled circle. In the second row, triangle. So what is the third row remaining? So option is C, square. We have to fill square. We have to shade it. 93 question. If the day before yesterday, Friday, what day will fall on the day after tomorrow? For example, we are here. Before yesterday, before yesterday. Next he is asking about day after tomorrow, day after tomorrow. What is the before yesterday? Is a Friday. Here Friday. What is the next day? Saturday. We are in the Sunday. Now next day Monday. Day after tomorrow Tuesday. So answer is Tuesday, Mangalavaram. 94th question. Which one is different? భిన్నంగా ఉన్నది ఏది? So option is D. Option is D. 95th one. Which will come next in ABC, BCD, CDE? So answer is D. ABC, BCD, CDE, DEF. Answer is D. Next one, 96th one. Complete the figure. Check the relation. First, 7 3 ja 21. Next, 11 3 ja 33. So how will come 27? 9 3 ja 27. So answer is D. First, 7 3 ja 21. 11 3 ja 33. So 27 means 9. 9 3 ja 27. Check 97th one. 4 apples equal to 40 apples. 1 apple, 2 balls equal to 50 fruits. So one ball stands for dash. So check 40 apples means each apple is 10, 10, 10, 10. Already we know that apple value 10, 1, 10. So 50 minus 10, 40. 40 means 20 plus 20. So each one is 20. So answer is C. 98th question. Look at the series 1, 22, 3, 44, 5, 66, 7 dash. So check the relation. 22 plus 22, 44. 44 plus 22, 66. 66, 22, 88. 66 plus 22, 88. Answer is D. 99 question number. If bag equal to 10, then page equal to how much? Take A is equal to 1, B is equal to 2, C is equal to 3, D is equal to 4, E is equal to 5, F is equal to 6, G is equal to 7, like that. So first one, take bag. B is equal to 2, 1 equal to 1, A is equal to 1, G is equal to how much? 7. 7 plus 2, 9, 9 plus 1, 10. So
The same way, page equal to how much? This one is 16, A is equal to 1, G is equal to, we know, 7, E is equal to 5. Sum, what is the 16 plus 1 plus 7 plus 5 is equal to 29. So answer is B. Question number 100. Observe the pattern and fill in the missing number. What is the missing number? What is the relation? First we have to check out relation. What is the relation here? 2 4 ja 8. So the relation we have to check like this. 2 4 ja 8. We have to do multiplication. 2 plus 4 6. This one 2 plus 4 6. 2 into 4 8. Check here also same. 7 3 ja 21. 7 plus 3 10. This one 5 into 4. 5 4 ja 20. 5 plus 4 is equal to 9. So answer is A. Answer is A. This is the key. Please cross check all your answers and all the. Thank you so much.